భూమి గురించి మీడియాలో న్యూస్ రావడంతో అపూర్వ భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది. ఓసే సిగ్గులేందానా, నీ వల్ల ఈ ఇంటి పరువు పోయింది కదే. మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడి ఈ ఇంటికి మంచి పేరు తీసుకొచ్చారో ఒక్క రోజుతో అదంతా కూడా పోగొట్టావు. ఇప్పుడు చూడు మీడియాలో ఈ ఇంటి గురించి ఎంత చెడుగా ప్రచారం జరుగుతుందో అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటే, అప్పుడు భూమి గగన్ను పెళ్లి చేసుకుంటే ఆ నింద పోతుంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును నాన్న, మీరు చెప్పింది కరెక్ట్. ఎలాగో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని చెప్పి చెర్రీ కూడా అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడగమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, వద్దు మావయ్య, పెళ్లి చేసుకోమని నేను ఆయన్ని అడగలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత కోమాలో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా నేను చెడిపోయానంటూ తప్పు చేశానంటూ మీడియా వాళ్ళు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను గగన్ గారిని కావాలని కలవడానికి అక్కడికి వెళ్ళలేదు నాన్న. ఆ అపూర్వ రౌడీల చేత నన్ను కిడ్నాప్ చేయించింది, బలవంతంగా అక్కడికి తీసుకువెళ్ళింది. అసలు గగన్ గారు అక్కడికి ఎలా వచ్చారో కూడా నాకు తెలీదు. నేను చెప్పేది నిజం నాన్న. ఈ విషయం ఎవరికి చెప్తున్నా కూడా ఎవరు కూడా నా మాటలు నమ్మడం లేదు. గగన్ గారిని కలవడం కోసమే అక్కడికి వెళ్ళాను అనుకుని నన్ను నిందిస్తున్నారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు నాన్న. నువ్వు త్వరగా కోలుకో నాన్న, దయచేసి కళ్ళు తెరువు నాన్న అని చెప్పి భూమి శరత్చంద్రకు తన బాధనంతా కూడా చెప్పుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు. అమ్మ భూమి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఒక్కసారి నేను చెప్పే మాట విను, గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని అడుగు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, లేదు మావయ్య, పెళ్ళంటే ప్రేమతో జరగాలి, ఇలా ఏదో ఒక కారణం చూపించి చేసుకునేదాన్ని పెళ్ళి అనరు. ఆయనకు నా మీద ఇప్పుడు ఎటువంటి ప్రేమ లేదు, అలాంటప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోమని నేను ఎలా అడగగలను అని చెప్పి భూమి అంటూ ఉంటే, లేదమ్మా, వాడు ప్రేమ లేదని నీ ముందలా నటిస్తున్నాడు, నిజానికి వాడికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది. రాత్రి నిన్న ఆ పరిస్థితుల్లో చూసి వాడు ఎంత విలువిల్లాడిపోయాడో కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. రాత్రి అక్కడ జరిగింది మీకెలా తెలుసు మావయ్య అని చెప్పి భూమి ఒక్కసారిగా ప్రశ్నిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు. అంటే నాకు జరిగింది మొత్తం కూడా శారద ఫోన్ చేసి చెప్పిందమ్మా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు నీ గురించి చెప్పి చాలాసేపు బాధపడ్డాడట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నా గురించి ఆయన బాధపడి ఉండొచ్చు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆయన సిద్ధంగా ఉండరని నాకు తెలుసు మావయ్య. ఎందుకంటే నేను ఆయన శత్రువు శరత్చంద్ర గారి కూతుర్ని, అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయనకు ఆ విషయం అడ్డొస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆయనకి ఇష్టం లేకుండా ఆయనని ఇబ్బంది పెడుతూ నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేను మామయ్య అని చెప్పి దయచేసి నన్ను పదే పదే ఈ విషయం గురించి ఏమీ అడగొద్దు అని భూమి ఏడుస్తూ కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద భూమికి ఎంత నచ్చ చెప్పినా గగన్కి ఫోన్ చేయనంటుంది, పెళ్లి చేసుకోమని అడగలేనంటుంది. నువ్వే ఏదో ఒక విధంగా గగన్ని పెళ్లి కోపించాలని కృష్ణప్రసాద్ చెప్పడంతో, సరే అండి నేను చూసుకుంటానని చెప్పి ఒంటరిగా మేడ మీద నిలబడి ఆలోచిస్తున్న గగన్ దగ్గరికి శారద వెళ్తుంది. నాన్న గగన్, ఏం ఆలోచిస్తున్నావు నాన్న? మీడియాలో భూమి గురించి నీ గురించి జరిగిన ప్రచారం గురించా అని చెప్పి, ఈ సమస్య పోవాలంటే ఒకటే మార్గం, భూమి నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆ భూమి ఎవరో తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అనగలుగుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చూడు నాన్న, ఒక ఆడపిల్ల మీద మచ్చ పడిందంటే అది జీవితాంతం ఉంటుంది. తన మీదున్న నింద పోవాలంటే నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి. ఆడపిల్ల మీద ఆ నిందలు పడితే ఎంత నరకంగా ఉంటుందో కేవలం ఒక ఆడదానిగా నాకు మాత్రమే తెలుసు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, భూమిని పెళ్లి చేసుకో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. కాసేపు నువ్వు ఆ శరత్చంద్ర విషయాన్ని పక్కన పెట్టు, కేవలం భూమి గురించి మాత్రమే ఆలోచించు. భూమి ఈ బాధలో చేసుకోకూడదు, ఏదైనా చేసుకుంటే రేపు జీవితాంతం బాధపడాల్సింది మనమే అని చెప్పి దయచేసి భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పు నాన్న అంటూ అలా వేడుకుంటూ ఉంటే, సరే అమ్మా
నువ్వు చెప్పావు కాబట్టి భూమిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటాడు. అలా గగన్ పెళ్లికి ఒప్పుకోవడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత పంతులు గారితో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను, భూమి కూడా ఈ విషయం గురించి చెబుతాను అని శారద ఇక ఎంతగానో ఆనందపడిపోతూ పక్కకొచ్చి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఏవండి, గుడ్ న్యూస్, వాడు భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని శారద అనగా కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నిజంగా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు శారద, ఈ విషయం భూమికి కూడా చెప్తాను అని చెప్పి ఇక అలా ఫోన్ పెట్టేసిన తర్వాత భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, గగన్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా మామయ్య అని చెప్పి భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత శరత్ చంద్ర వైపు చూసేసరికి ఒక క్షణం శరత్ చంద్రకు గగన్ అంటే ఇష్టం లేదన్న విషయం గుర్తుకు వచ్చి, వద్దు మామయ్య, ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అదేంటమ్మా, ఎంతో కష్టపడి అక్కడ శారద గగన్ని పెళ్ళికి ఒప్పించింది, ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటున్నావేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఒకవేళ నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన సొంత కూతుర్నైనా నేను ఆయన శత్రువు గగన్ గారిని పెళ్లి చేసుకున్నానంటే ఆయన తట్టుకోలేరు, అందుకే నేను పెళ్ళొద్దంటున్నాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే, అమ్మ ఇన్ని రోజులు నువ్వైన సొంత కూతురివి కాదని తెలిసినప్పుడే ఆయన నిన్ను ఎంతగానో అభిమానించారు, అలాంటిది సొంత కూతురువని తెలిస్తే ఆయన నిన్ను చాలా ప్రేమిస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆనందాన్ని ఆయన కాదనరు, నువ్వు కోరుకున్న వ్యక్తినే, ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నావని ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమిస్తారు. బావ గురించి నాకు బాగా తెలుసు కదా, ఎప్పటి నుండో నేను ఆయన్ని చూస్తున్నాను, నా మాట నమ్ము, ఆయన పైకి అలా కఠినంగా ఉంటారు కానీ మనసు మాత్రం చాలా మంచిది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే శారద గగన్ని పెళ్లి కొడుకుగా రెడీ చేసి గుడికి తీసుకొని వస్తుంది. కృష్ణప్రసాద్ కూడా భూమిని పెళ్లి కూతురుగా రెడీ చేసి గుడికి తీసుకొని వస్తాడు. అలా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా పెళ్లి పెద్దలుగా మారి భూమి గగన్ల పెళ్ళి జరిపిస్తూ ఉంటారు. గుడికి వచ్చిన రిపోర్టర్లో ఒక రిపోర్టర్, గగన్ భూమి వీళ్ళే కదా, వీళ్ళు గుడిలో పెళ్లి చేసుకుంటున్నారా అని చెప్పి టీవీ రిపోర్టర్స్ అందరినీ కూడా గుడికి పిలిపిస్తుంది. ఇక దాంతో వాళ్ళందరూ కూడా గగన్ భూమిల పెళ్లి వీడియోని తీస్తూ అలా టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలా భూమి గగన్ల పెళ్ళి గుడిలో జరిగిందన్న విషయం టీవీలో వస్తూ ఉండడంతో అది చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నక్షత్ర కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొడుతూ, బావ నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఆ భూమి మెడలో బావ తాళి కట్టడం ఏంటి అని చెప్పి నో అంటూ ఇక అలా గట్టిగా అరుస్తూ ఫ్లవర్ వాజులన్నీ కూడా పగలగొడుతూ ఉంటుంది. మరో పక్క టీవీలో అలా న్యూస్ వస్తూ ఉంటే శరత్ చంద్రలో కదలికలు మొదలవుతూ ఉంటాయి. అలా గగన్ భూమిల పెళ్ళి జరగగానే శరత్ చంద్ర కోమాలో నుండి బయటకు వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.